ఖచ్చితంగా ఎలా ఆపాలి, దీనికి ఎట్లా వ్యసనంగా మారిపోతుంది అనే దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఒక ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ఉందో అది ఒక నా దగ్గర మొబైల్ ఉంది. ఆ మొబైల్లో నేను ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు పోతుంది అవుతుంది. అది ఎట్లా అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి ఎక్కడ ఇప్పుడు వీడు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ యూఎస్ నుంచో లేకపోతే హాంకాంగ్ నుంచో ఎక్కడి నుంచి అయినా సరే వాడు ఈ జనరేట్ చేసి గూగుల్ యాడ్స్లో పెడతాడు. అది అంతెందుకు సార్, సజ్జనార్ గారు మాట్లాడుతుంటే కింద పోతున్న యాడ్స్ ఏంటి, తీన్ పత్తి ఆడండి, జస్తిన్ పత్తి, ఇలాంటివన్నీ కూడా అక్కడ అవుతున్నాయి. గుర్తుపట్టలేము సార్ ఏ కంట్రీ నుంచి ఇది వస్తా ఉంది అనేది. మనం టెక్నాలజీ లేదంటే చేయొచ్చు. ఎందుకు అది ఓపెన్ గూగుల్ యాడ్ కాబట్టి గూగుల్ వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఆర్డర్ కూడా చేయొచ్చు. గవర్నమెంట్ మా ఏరియాలో ఇటువంటివన్నీ కూడా ఇటువంటి యాడ్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదని గవర్నమెంట్ చేయాల్సిన పని అది, మనం కాదు కదా చేయాల్సింది. సో నువ్వు ఒక పక్క యాడ్ వేస్తున్నావు, ఆడమంటున్నావు, ఆడిన వాళ్ళని పట్టుకుంటావు, లేకపోతే దాన్ని ప్రమోట్ చేసినావు. ఇప్పుడు మరి మెట్రో ట్రైన్ని మెట్రో దాని మీద కూడా దానికి సంబంధించి ఆన్లైన్ యాడ్కి సంబంధించి ఉంది. మెట్రో అథారిటీస్ కూడా రెస్పాండ్ అయినారు కదా, తీసేస్తామని చెప్పి. అదే అంటున్నా, దాన్ని అరెస్ట్ చేసి లోపల ఎందుకు వెళ్ళలేదు మెట్రో ట్రైన్? అది రోజుకి ఎంతమందిని ఎక్కించుకుంటుంది, ఎంతమంది దాన్ని చూసి ఇప్పటికి చచ్చిపోయారు లేకపోతే చేశారు, అయి ఉండొచ్చు కదా. సో నేను అనేది ఏంటంటే, నువ్వు యాడ్లు తీసేసినంత మాత్రాన ఇది ఆగదు. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక పేరు చెప్పచ్చు, ఇగో పలానావాడు చెప్పాడు, పలానావాడు చెప్పాడు. ఒకప్పుడు ఇట్లాగే మందుకి సిగరెట్లకు కూడా మోడల్స్ వచ్చి యాక్ట్ చేసి, వావ్ తాగండి నేను తాగుతున్నాను మీరు కూడా తాగడని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు కదా, తీసేశారు. అయినా తాగడం మానుతున్నారా? ఎప్పుడు మానుతారు? మీరు అమ్మడం మానినప్పుడు, ఆర్ ఎల్స్ తాగే వాళ్ళని నేరం అని చెప్పి వాళ్ళని పట్టుకొని లోపల వేసినప్పుడు. అవును, మీరు ఇప్పుడు కరెక్ట్ టైంలో ఉన్నాం మనం. ఐపీఎల్ స్టార్ట్ అయింది, దీంట్లో కూడా బెట్టింగ్ జరగబోతుంది, వేల కోట్ల రూపాయలు పెట్టి. రైట్ టైంలో నేను బాగా ఆనందించే విషయం అంటే, రైట్ టైంలో దీన్ని మీడియా టేకప్ చేసింది, నెత్తిన వేసుకుంది. అసలు గట్టిగా వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో పాయింట్ ఏంటంటే, ఏదో ఒక సెలబ్రిటీనో ఒక ప్రమోటర్నో పట్టుకొని లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్నో పట్టుకొని చేసేసినంత మాత్రాన ఇది కాదు. ఆ మూలాలు చేసే వాళ్ళు ఆగుతారు, కానీ మూలాలను ఆపడం, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఆపడం, ఇవి మీరు చేయగలిగితే. కానీ మూలాలను పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాడు ఎక్కడెక్కడో ఉంటాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది, పెట్టుకుంటారు, ఐపీ అడ్రస్ మార్చుంటారు. ఇవాళ మీరు ఇది కట్ చేస్తే వేరే దీంతో వేరే సైట్ మొదలవుతుంది. ఎందుకు మూవీ రూల్స్ లాంటి సైట్లు ఉన్నాయి, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా బ్లాక్ చేసినా టక్క 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 పాప పోతూనే ఉంటాయి. ఎందుకు అప్పుడు పోర్న్ మొత్తం అరికట్టేద్దాం అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది, ఆయన చూస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ ఆగిరే, పోర్న్ బ్యాన్ ఉంది, ఆయన చాలా మొబైల్స్ లో చూస్తూనే ఉంటారంటే మీరు సైట్లు బ్యాన్ చేశారు కొన్నాళ్ళు. సైట్లు బ్యాన్ చేసిన తర్వాత అదే పేరుతో టక్ 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 పుట్టుకొచ్చేస్తే పుట్ట కొడుకులాగా ఏం చేస్తున్నారు. సో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు చూసే వాళ్ళని పట్టుకుని నలుగురు లోపలేండి భయపడతారు. అలాగే ఆడేవాళ్ళని పట్టుకుని నలుగురు లోపలేండి భయపడతారు. ఇప్పుడు ఎలాగైతే ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేసి భయపెడుతున్నారో, అదే కోణంలో వీళ్ళని కూడా 4-5 అరెస్ట్ చేసి, లేకపోతే 40,000 మందిని అరెస్ట్ చేయండి. 2 రాష్ట్రాల్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చూసే వాళ్ళను ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఆల్రెడీ పెట్టారు. ఇప్పుడు ఎవడు ప్రమోట్ చేసేవాడు ఒక్కడు దొరకడు, మీకు దొరకడు. ఇప్పుడు ఇంకెప్పుడు ప్రమోట్ చేయడు కూడా. కాబట్టి మీకు ఇంకా వాళ్ళు దొరికే ఛాన్స్. ఇప్పుడు దొరికే వాళ్ళు ఎవరు? మీకు ఆడేవాళ్ళే దొరుకుతారు. ఇప్పుడు ఆడేవాళ్ళని పట్టుకొని అంటే కనీసం ఒక 100 మందినో 200